మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. చాలా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న శ్రీమతి శోభారాణి గారు, గ్రూప్ 1 ఆఫీసర్ ఆఫ్ 1999-2000 బ్యాచ్. నమస్తే మేడం. మా సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ కి మీకు స్వాగతం. బాయ్స్ తో పాటుగా గర్ల్స్ కూడా సమాన అవకాశాలతో పాటు మీరు తీర్చిదిద్దిన గర్ల్స్ చాలా మంది వాళ్ళ ఐఐటీస్ లో చదువుతున్నారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు అదే బోర్డు మీద రాశారు. దాని మీద ఫోకస్ పెట్టి చేయడం వల్ల నారాయణ చైతన్య వీళ్ళకి దీటుగా ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చి సీనియర్ ప్రొఫెసర్ పిలిపించుకొచ్చి ఖరగ్పూర్ బొంబాయి ఐఐటీకి కూడా పంపిస్తున్నాం. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గా మీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్? హౌసింగ్ విషయం కానీ దగ్గరగా మేము 5,000 మందికి కూడా ఇల్లులు కూడా కట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడం అనేది కూడా మంచి టార్గెట్. ఫ్రీ బస్సుల్లో వెళ్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ జనరల్ గా దేశ భద్రత, దేశ రక్షణ అనగానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు అక్కడ నిలబడాలి అంటే బోర్డర్ దగ్గర ఇక్కడ మహిళలు మరి ఎంతో శ్రమిస్తే గానీ వాళ్ళు అక్కడ నిలబడలేరు. పురుషుల కంటే కూడా మహిళలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో వాళ్ళు చాలా డెడికేటెడ్ గా పనిచేయడం చూస్తారు. మీరు మనం రాష్ట్రపతి గారే మనకి ఆదర్శము. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర వహించిన ఇద్దరు మహిళలే. హ్యాట్స్ ఆఫ్ టు దట్ గైస్. ఇప్పుడు పాకిస్తాన్ చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందుకోవాలి, డ్రోన్ సహాయంతో వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే వరదలు, వానలు ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు కూడా వీటి మీద ఏమన్నా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారా అమ్మ మీరు? జిల్లాలో అయితే చిన్న హై స్కూల్ చిల్డ్రన్ కూడా సైంటిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. ఓ వెరీ గుడ్. ప్రతి కూడా డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి మాకు. సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రామ్ కి ఇవాళ ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు మనకి. శ్రీమతి శోభారాణి గారు, జిల్లా పరిషత్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆమె మరి యాదాద్రి భువనగిరిలో సేవలు అందిస్తున్నారు. మన దేశ రక్షణ, మన దేశ అభివృద్ధిలో ముఖ్యంగా రూరల్ ఇండియా చాలా కీలకం. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్, అంటే గ్రామాల్లోనే భారతదేశం ఎక్కువ నివసిస్తుందని. మరి అభివృద్ధితో పాటు దేశ రక్షణలో కూడా ఎంతోమంది గ్రామీణ యువతి యువకులు మరి దేశ రక్షణలో ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీలో. ఇవాళ మనతో మాట్లాడటానికి యంగ్ అండ్ డైనమిక్, చాలా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న శ్రీమతి శోభారాణి గారు, గ్రూప్ 1 ఆఫీసర్ ఆఫ్ 1999-2000 బ్యాచ్. నమస్తే మేడం. మా సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ కి మీకు స్వాగతం. థాంక్యూ అండి. ఒక జిల్లా అధికారిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చాలా గురుతరమైన బాధ్యతలు, ముఖ్యంగా విద్య, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, మరి తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా మీ రోల్ చాలా కీలకం. మీరు మీ జిల్లా కలెక్టర్ గారితో పాటుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మినిస్టర్లను కూడా సమన్వయం చేసుకుంటా, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటా ఒక జిల్లాకే హెడ్ మీరు. సో మీ యొక్క అనుభవాలు, ఒక మహిళగా వీటన్నిటిని ఎట్లా డీల్ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జడ్పీ సిఇఓగా యాదాద్రి భువనగిరి మీ అనుభవాలు చెప్పండి మేడం. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేయటం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు జయశంకర్ భూపాలపల్లిలో కూడా చేశాను. కాళేశ్వరం పుష్కరాలు కానీ ఇవన్నీ కూడా నోడల్ ఆఫీసర్గా చేయటం జరిగింది. అదేవిధంగా టెంపుల్కి సంబంధించిన బ్రహ్మోత్సవాలు కానీ, ఇక్కడ యాదాద్రి బ్రహ్మోత్సవాలు కానీ మా సీఎం గారు కూడా రావటం జరిగింది. సీఎం గారి ఆధ్వర్యంలో నాట్ ఓన్లీ దట్, ఏవైతే 20 పాయింట్స్ మనం డెవలప్మెంట్లో భాగంగా చేస్తామో అవన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది. వెల్ఫేర్ హాస్టల్స్ ఇన్స్పెక్షన్స్, నైట్ హాల్స్ కూడా ఆల్ ఆఫీసర్స్ ఉండటం జరుగుతుంది. మా జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో కూడా భూభారతి కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కోఆపరేషన్ స్టాఫ్ కూడా మేము ఇస్తున్నాము. అదేవిధంగా లేటెస్ట్గా ఏదైతే వెర్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మేము టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ అందరినీ విద్యా వైద్యం కూడా సన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళటము, డాక్టర్స్ స్ట్రీమ్లైన్ చేయటము, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ తీసుకునేటట్టే విధంగా చూడటము. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువగా పేదవాళ్ళు డబ్బులు పెట్టలేరు కానీ వాళ్ళని స్పాయిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మైండ్ గేమ్ మార్చేసి వాళ్ళని చక్కగా మంచిగా డెలివరీకి చేయడానికి కూడా మేము ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా వెళ్ళి మేము 5 months ఒకసారి వెళ్ళి వాళ్ళకి మందులు ఎట్లా ఉన్నాయి ఏంటని చేసి ఆల్ ఆఫీసర్స్ వెళ్ళటము. అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకు కూడా దగ్గరికి వెళ్ళటము, వాళ్ళకి వేకప్ కాల్ చేస్తాం. మేము డిసెంబర్ నుంచే మేము ప్రైవేట్ స్కూల్స్ కంటే దీటుగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వాళ్ళు మార్నింగ్ 5 o'clock వెళ్ళి వేకప్ కాల్ చేయటము. ఒకసారి సడన్ గా ఇన్స్పెక్షన్ చేసి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారో చూడటము. మా జిల్లా టాప్ 5 లో ఉంది. అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అన్ని పరంగా కూడా మా జిల్లా టాప్ లో ఉంది. రాష్ట్రంలోనే ఒక ఆదర్శ జిల్లాగా మంచి పేరు తెచ్చింది. సీఎం గారు కూడా మొన్న పాదయాత్రకు వచ్చినప్పుడు కానీ, మొన్న రీసెంట్ గా ఒక ఆలేరు కాన్స్టిట్యున్సీలో
ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కానీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా అన్ని పారామీటర్లు విద్యా వైద్యం ఉంటేనే ఏ మనిషి అయినా మనగడకి వెళ్తారు. గ్రామాల నుంచే మున్సిపాలిటీలు అవుతాయి, మున్సిపాలిటీ నుంచే పట్టణాలు అవుతాయి. కాబట్టి బేసిక్ అనేది గ్రామంలో ఉండే ప్రజలే వాళ్ళు బిల్డప్ అవుతుంటారు, వాళ్ళ తరాలు బిల్డప్ అవుతుంటారు. కాబట్టి ఇందిరమ్మ హౌసింగ్ విషయంలో కూడా మాది ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ విషయం కానీ హౌసింగ్ విషయం కానీ దగ్గరగా మేము 5,000 మందికి కూడా బెనిఫిషరీస్ ఇంతవరకు ఐడెంటిఫై జరిగింది. వాళ్ళకి బేస్మెంట్లు ఇస్తున్నాము, వాళ్ళకి సైట్ ఐడెంటిఫికేషన్ చేసేసి వాళ్ళకి ఇల్లులు కూడా కట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అన్ని సడన్గా హాస్పిటల్ విజిట్ చేయటము, అన్ని ఎక్విప్మెంట్స్ పనిచేసే విధంగా చూసుకోవటము, మందులన్నీ కూడా అవైలబుల్ ఉంటాము పబ్లిక్ అందరిగా. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరం చేయటం అనేది కూడా మంచి టార్గెట్. ఫ్రీ బస్సుల్లో వెళ్తున్నారు, ఆ డబ్బులు కూడా వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా తెలంగాణ వరకు చాలా కూడా హ్యాపీగా వెళ్తున్నారు. అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మూమెంట్ కానీ. సో ఏదున్నా కానీ మహిళల పరంగా చాలా ముందుకు వచ్చేసేసి ఇప్పుడు కూడా మెస్ ఛార్జెస్ పెంచడం వల్ల కూడా ఇంతకుముందు నేను ఇక్కడ సిహెచ్ఎస్ఎస్లో వెళ్ళినప్పుడు ద్వారకా తిరుమలరావు గారితో పాటు నేను అటెండ్ అవ్వడం జరిగింది సోషల్ వెల్ఫేర్ క్లాసెస్కి. జరిగినప్పుడు కూడా ఆ పిల్లలు ఏమడిగారంటే మినిమం ఛార్జెస్ పెంచితే బాగుండు అని అన్నారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు అదే బోర్డు మీద రాశారు. దాని మీద ఫోకస్ పెట్టి చేయటం వల్ల పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, పుష్టిగా ఉన్నారు, మంచి ఐఐటీకి కూడా వెళ్ళారు. మా దగ్గర నుంచి ఐఐటీకి వెళ్ళిన పిల్లలు దగ్గరగా 7 మంది ఢిల్లీ ఐఐటీలో చదువుతున్నారు, ఖరగ్పూర్ ఐఐటీ చదువుతున్నారు, బొంబాయి ఐఐటీ కూడా రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఆ పిల్లల్ని కూడా పిలిపించుకొచ్చి మేము ఐఐటీ మా దగ్గరే ఉంది, రాష్ట్రంలో ఎక్కడా లేదు, మా దగ్గరే ఉంది, అనంతారం భువనగిరి మండలంలో ఉంది. బీసీ వెల్ఫేర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఐఐటీ నారాయణ చైతన్య వీళ్ళకి దీటుగా ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చి సీనియర్ ప్రొఫెసర్ తీసుకొచ్చి ఖరగ్పూర్ బొంబాయి ఐఐటీకి కూడా పంపిస్తున్నాం. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. యాక్చువల్లీ కమెండబుల్ వర్క్. అంటే బాయ్స్తో పాటుగా గర్ల్స్ కూడా సమాన అవకాశాలతో పాటు మీరు తీర్చిదిద్దిన గర్ల్స్ చాలామంది వాళ్ళ ఐఐటీస్లో చదువుతున్నారు, ఐఐటీస్లో అడ్మిషన్ వచ్చిందని చెబుతున్నారు. అంటే దేశ రక్షణలో గ్రామాలని లోకల్స్ని కూడా పార్ట్నర్స్గా చేసుకుంటే దాన్ని ఏమంటారంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం మనం. అంటే టాప్ డౌనే కాకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరగకుండా కింద నుంచి కూడా ఆ క్షేత్రస్థాయి అభివృద్ధి ఢిల్లీ వరకు ఇది ఒక చక్కటి మోడల్. దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అప్రిషియేషన్ ఇచ్చారు. తర్వాత మీ కలెక్టర్ హనుమంతరావు గారు, మీ కమిషనర్ సృజన గారు, రైట్, ఇంతమంది పై అధికారులు, శ్రీధర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు, ఇంతమంది దర్ గివింగ్ కమెండేషన్స్ ఫర్ యువర్ వర్క్. ఇది చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అమ్మా. ముఖ్యంగా మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఒక మహిళగా మీరు ఎటువంటి ఛాలెంజెస్ మీ ముందులో ఉంటాయి? ఓ పక్కన యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఎంటైర్ డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాని మంచినీరు, వాతావరణం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యాటకం అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజెస్, స్కూల్స్ లో కూడా అందరిని సమన్వయపరుస్తా. ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా మీరు ముందులుండాలి. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్, ఎందుకంటే దేశ రక్షణలో విలేజెస్ యొక్క రోల్ ఏంటి అనే కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి జిల్లా పరిషత్ సిఇఓగా మీ అనుభవాలు, సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ చెప్పండి ఒక 2. ఓకే, మీరు అన్నట్లుగా నేను కొంచెం బ్యాక్ వెళ్తే జిల్లా మా గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి చాలామంది ఎస్ఐస్ వెళ్ళారండి, పోలీస్ ఆఫీసర్స్ కూడా మా దగ్గర నుంచి వెళ్ళారు, అమ్మాయిలు కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కావడం జరిగింది. అది మా జిల్లా గ్రంథాలయాల్లో మా పిల్లలకి మేము లైబ్రరీస్ అని అవైలబుల్ పెట్టి వాళ్ళ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా అన్ని బుక్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం వల్ల అయింది. ఇంకా పర్యాటక గ్రంథంకి వస్తే మాది యాదాద్రి హిస్టారికల్ అండ్ పర్యాటక జిల్లా. దీంట్లో ఏంటంటే మాకు ఫోర్ట్స్ కానీ, కొలన్పాక కానీ, ఇది మొన్ననే ఈ మధ్య టూరిజం డైరెక్టర్ గారు, మా పాత కలెక్టర్ గారు జెండగా గారి ఆధ్వర్యంలో కూడా పోచంపల్లి ఇవన్నీ కూడా ఇంకో మేడం లక్ష్మీ మేడం మిస్ వరల్డ్ కూడా మా దగ్గరికి 90 కంట్రీస్ రావడం జరిగింది గెస్ట్లుగా. 90 కంట్రీలు, మిస్ వరల్డ్లో జరిగిన 147 కంట్రీస్లో కూడా 90 అందగత్తెలు మా దగ్గర రావడం జరిగింది. సో వాళ్ళ ఆ స్టేజ్కి కష్టపడి వచ్చారు. మా పోచంపల్లిని కూడా ప్రమోట్ చేశారు వాళ్ళు. ది గ్రేట్ పోచంపల్లిలో మాది భువనగిరి జిల్లాలో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. హ్యాండ్లూమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏషియన్ కాంటినెంటల్ టాప్ 1లో ఉంది, వరల్డ్లో టాప్ 10లో ఉంది. కాబట్టి హ్యాండ్లూమ్, పోచంపల్లి హ్యాండ్లూమ్. సో ఈ మధ్య నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది పుట్టపాకకు కూడా. ఈ రేపు హ్యాండ్లూమ్ డే రోజు మాకు అవార్డు కూడా రావడం జరుగుతుంది మా జిల్లాకి. నేషనల్లో కూడా రాష్ట్రపతి గారి చేతుల మీద, ద్రౌపది గారి చేతుల మీద కూడా పుట్టపాకకి అవార్డు వచ్చింది. అదేవిధంగా మా దగ్గర నుంచి ఇంతకుముందు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది మా జిల్లాలో చదివిన వాళ్ళు ఉన్నారు. సో యాదాద్రి మీకు తెలుసు అందరికీ కూడా అది టాప్ ఆఫ్ ది టెంపుల్ అది. సో ఆ బ్లెస్సింగ్స్ తోటి, ఆ లక్ష్మీ బ్లెస్సింగ్స్ బాగా చేస్తున్నాం. అంటే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తోటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క జిల్లా పరిషత్ సిఇఓగా చైర్పర్సన్ గారుని, పక్క కలెక్టర్ గారు ఏముంటాయో పాయింట్స్ అన్ని కూడా 30 డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ, చైర్మన్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మా స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి అదొకటి. Wonderful. ఇంకా ఏదన్నా ఉంటే కూడా ఒకసారి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్ పీపుల్ కి మానవ సేవ మాధవ సేవ అంటారు కాబట్టి ఒక సర్వీస్ లో ఒకసారి వచ్చిన తర్వాత తప్పదు మనకి కొన్ని డెడికేటెడ్. ఇంకా మా ఫ్యామిలీ రవి గారు కానీ మా పిల్లలు కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. మమ్మీ ఇలా చేస్తుంది ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు కూడా. They take a lot of వాళ్ళు pride in ప్రౌడ్ గా what ఫీల్ you ఉంటూ did. నాకు సపోర్ట్ గా అన్ని విధాలా కూడా సపోర్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఈ Wonderful. స్టేజ్ కి ఎదిగాను. విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధకారిత, మీ తోటి మహిళలకు ఇచ్చే ఒక సందేశం. ఎందుకంటే దేశ భద్రతలో మహిళ పాత్ర చాలా కీలకం. జనరల్ గా దేశ భద్రత, దేశ రక్షణ అనగానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీసు వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు అక్కడ నిలబడాలి అంటే బోర్డర్ దగ్గర ఇక్కడ మహిళలు నడుము వంచి మరి ఎంతో శ్రమిస్తే గానీ వాళ్ళు అక్కడ నిలబడలేరు. సాటి మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? So, ఒక రోల్ మోడల్ గా మీరు ఒక రోల్ మోడల్ యాక్చువల్ గా. ఏ మహిళ అయినా సరే, ఏ క్యాడర్ లో ఉన్నా కానీ, టీ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు కానీ, ఎవరైనా సరే వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ దేశభక్తి అనేది మనం ఫస్ట్ లోనే స్టార్టింగ్ సర్టిఫికేట్ ఇండియన్ అని పెడతాం. అది ఎప్పుడైతే ఉంటుందో అది ప్రతి ఒక్కళ్ళు జీన్స్ లో ఉంది. సో ఏదన్నా సరే అది ఫ్యామిలీ పరంగా ఏదైనా సాధించాలని తపనతోనే హస్బెండ్స్ సెక్యూరిటీలో పనిచేస్తున్నారు, వీళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ వస్తున్నారు. సపోర్టివ్ గానీ మెంటల్గా ఫిజికల్గా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఏదైతే మహిళలకు ఇచ్చారో మీరు గమనిస్తే పురుషుల కంటే కూడా మహిళలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో వాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేయడం చూస్తారు మీరు. ఏ విషయమైనా సరే టాపిక్ చూస్తే కనుక ఫ్యామిలీని కొంచెం అడ్జస్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళే డెడికేటెడ్గా ముందుంటారు. మీకు మనం రాష్ట్రపతి గారే మనకి ఆదర్శము, ద్రౌపది ముర్ము గారు మన ఆదర్శము. Very good, సో very మీరు good. చూస్తే కనుక మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో యాక్చువల్ ఇంకా పనిచేస్తున్నారు, మించి పని చేస్తున్నారు. మించి పనిచేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ మొన్న ఏదైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర వహించినది ఇద్దరు మహిళలే. అవును, సో ఐ థింక్ ఇన్ ఏ వే Yeah. యూ గైస్ ఆర్ లీడింగ్ ద హ్యాట్స్ ఆఫ్ టు దట్ గైస్. దోస్ టూ విమెన్ ఆఫీసర్స్. మీ ఉద్దేశంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, బిగ్ డేటా అని, 5G అని, మెటావర్స్ అని, ఈ కొత్త టెక్నాలజీని రూరల్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పరిచయం చేసి ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందుకోవాలి, డ్రోన్ సహాయంతో వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే వరదలు వానలు ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు కూడా వీటి మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారా అమ్మ మీరు? జిల్లాలో అయితే చిన్న హై స్కూల్ చిల్డ్రన్ కూడా సైంటిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాము. ఓ వెరీ గుడ్. ప్రతి కూడా డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి మాకు. అదే విధంగా పిల్లలు కూడా సైంటిఫిక్ గా కొన్ని చాలా చేశారు. ఫెర్టిలైజర్స్ డ్రోన్ ద్వారా కొట్టడం వాళ్ళ ఫాదర్స్ కి గిఫ్ట్లుగా ఇచ్చిన చరిత్ర ఉంది మా దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ ఎగ్జిబిషన్స్ కి నేను కూడా వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారు కూడా వాటిని లాంచింగ్ చేయడం జరిగింది. అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఆర్టిఫిషియల్ చిన్న 10th క్లాస్ పిల్లల గురించి మీకు చెప్తున్నాను. వండర్ఫుల్. సో 10th క్లాస్ పిల్లలు ఆ విధంగా ఉంటే ఇంక ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ పిల్లలు కానీ, బీటెక్ పిల్లలు కానీ మా దగ్గర ఇంకా అప్రోచ్ అవుతున్నారు. ఇట్లా ఐఐటి వాళ్ళకి కూడా వాళ్ళు అక్కడి నుంచి బొంబై ఐఐటి నుంచి వచ్చిన పిల్లలు కూడా వీళ్ళకి ఇప్పటి నుంచి 8th క్లాస్ పిల్లలకు కూడా ఐఐటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. అది అగ్రికల్చర్ పరంగా జరుగుతుంది. ఏదున్నా సరే ఇంకా మిగతా వైద్య అయితే మీకు చెప్పక్కర్లేదు. వాటిలో కూడా పిల్లలు ఏదుంటే అది దాంట్లో మా సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్లోనే మనం చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదని వచ్చట్లేదు, ఓన్లీ సాఫ్ట్వేర్ పరిమితం కాదు. అది ఇంతకు ముందు పనిచేసిన నేను కలెక్టర్ గారు పనిచేస్తే ఇప్పుడు భవేష్ మిశ్రా గారు కూడా దానికి ఇన్ఛార్జ్ ఐటీ మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కూడా మన ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు. సో సార్ ఆధ్వర్యంలో కూడా అది వాళ్ళ జోడీలో కూడా మన జయశంజన్ గారు కూడా బాగా చేస్తే సీఎం గారి గైడెన్స్ మేరకు ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మీకు తెలిసి ఈ మధ్య మీరు ఒకసారి మీరే స్వయంగా సీఎం గారిని వెల్కమ్ చేశారు ఒక ప్రోగ్రామ్ లో, నేను పత్రికల్లో చూశాను. అవును, మీరే సీఎం గారితో రేవంత్ రెడ్డి గారిని చాలా సార్లు సారు మా దగ్గరికి చాలా సార్లు రావడం, యాదగిరి గుట్టకి స్వర్ణ తాపడం అప్పుడు వచ్చారు, మూసీ పాదయాత్రకు, మూసీ ప్రక్షాళన మెయిన్లీ మూసీ ప్రక్షాళన అనేది మూసీ అంతా మాకే వస్తుంది కాబట్టి మూసీ ప్రక్షాళనలో భాగంగా దానిలో సార్ జపాన్ టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేయడానికి కూడా మా దగ్గర పాదయాత్రగా రావడం జరిగింది. అట్లా మహిళలకు కూడా మేము ఉమెన్ గ్రూపులకు కూడా మనము దగ్గర జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు మేము దగ్గర ఒక 10 కోట్ల దాకా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ హౌసెస్ ఎవరు కట్టుకుంటున్నారో వాళ్ళు కూడా అడ్వాన్స్ గా ఈ గ్రూపుల నుంచి కూడా అడ్వాన్స్ గా ఇస్తున్నాం డబ్బులు. వాళ్ళ దగ్గర ఉంటాయో లేవో బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ముందు ఇస్తాం. 5 lakhs కూడా ఇచ్చేసేసి ఈ 5 lakhs ఇందిరమ్మగా ఉంటాయి, అది కూడా ఉంటాయి. వండర్ఫుల్ అమ్మా. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ యాజ్ ద డాటర్, అంటే ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక జిల్లా అధికారిగా. దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మా ఫాదర్ రోషయ్య గారు ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గా పనిచేశారు. తను రిటైర్ అయిపోయారు. మా బ్రదర్ కూడా ఐపీఎస్ డిఐజీగా ఛత్తీస్గఢ్ లో చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ జీన్ నాకుంది. అట్లా మా మదర్ ఇద్దరు కూడా హెచ్ఎంస్ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. మా హస్బెండ్ కూడా సిహెచ్ఎస్ఎస్ లో చేస్తున్నారు. ఇంత ముందు తను కూడా ప్రొఫెసర్ గా చేశారు. రవి బొజ్జా గారు
చేశారు. సో విత్ దిస్ వండర్ఫుల్ ఇన్పుట్స్ గివెన్ బై శ్రీమతి శోభారాణి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ మరి యాదాద్రి భువనగిరి, అంటే ఆమె యొక్క నాయకత్వంలో ఎన్నో శాఖల్ని సమన్వయం చేసి తెలంగాణ బంగారు తెలంగాణ కావటం, ఆ బంగారు తెలంగాణ ఏమవుద్ది, దేశ రక్షణ దేశ భద్రతలో రాష్ట్రాలు చాలా కీలక భూమిక పోషిస్తాయి. రాష్ట్రాల్లో జిల్లాలు మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అలా ఒక జిల్లాని మేడం గారు యాదాద్రి భువనగిరి జిల్లాని మరి పచ్చని జిల్లాగా మార్చడంలో రాత్రి మోళ్ళు కష్టపడి శ్రమించి 15 లక్షల మొక్కలు నాటుతున్నాం. 15 లక్షల ఈ సంవత్సరంలో 15.5 లక్షల మొక్కలు నాటుతున్నాం. జనరల్ గా అమ్మ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, పర్యావరణము కూడా నేషనల్ సెక్యూరిటీలో భాగం. నేషనల్ సెక్యూరిటీ అంటే ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు సెక్యూరిటీ పరమైన ఇదే కాదు. ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, ఇవన్నీ కలిస్తేగా నేషనల్ సెక్యూరిటీ. కలవబట్టి ఇట్లా అంతమంది ఆఫీసర్స్ చేయబట్టి మనం ఇండియాలో వాళ్ళకు కూడా కోఆపరేషన్ ఉంటుంది, మనకు కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. సో ఇవన్నీ కోఆపరేషన్ లేదు అక్కడ కంట్రీలో. కానీ మన దగ్గర అట్లా లేదండి. మొత్తం నేషనల్ పంచాయత్ అవార్డ్స్ లో భాగంగా కూడా మనము 9 థీమ్స్ ఏవైతున్నాయో నేషనల్ లెవెల్లో కూడా మేము సెంట్రల్ డిపార్ట్మెంట్ కి పంపిస్తున్నాము. అట్లానే అవార్డ్స్ రావడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ నుంచి కూడా చాలా అవార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరిన్ని అవార్డులు మీకు రావాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడంలో మహిళగా మీ పాత్ర మీరు అద్భుతంగా పోషిస్తున్నారు. ఇన్ ద డేస్ టు కమ్ జెండర్ ట్రైనింగ్ లబాసాలో అయ్యానండి నేను. ముసోరి డెహ్రాడూన్ లో లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీలో అది కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్. మాకు వచ్చిన ట్రైనింగ్ కి ఎవరు ఇచ్చారంటే మాకు ఇండియన్ అంబాసిడర్ టు జపాన్ సార్ వచ్చి మాకు ట్రైనింగ్. అది ఇంటర్నేషనల్ యుఎన్ ఉమెన్ ప్రాజెక్ట్, అది యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ప్రాజెక్ట్. మరిన్ని ప్రోగ్రామ్స్ లో మిమ్మల్ని మేము కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిఫోర్ ఐ సైన్ ఆఫ్, మదర్ అండ్ మదర్లాండ్, జై హింద్. సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ లో ఇవాళ మనకి శ్రీమతి శోభారాణి గారు, CEO ZPTC వచ్చే ఉన్నారు యాదాద్రి భువనగిరి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.